చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఆఫెన్ నెగ్లెక్టెడ్. అంటే వాటర్‌ని ప్రాపర్‌గా బాడీలో రెగ్యులేట్ చేయడం అనేది మనం చేసే జీవక్రియలు, దినచర్యలు చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ యాక్చువల్లీ. క్లినికల్ ప్రాక్టీస్‌లో నేను తరచుగా గమనిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ శాతం మనుషుల్లో ప్రెజెంటేషన్‌లో వచ్చేది జీర్ణాశయానికి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని చెప్పొస్తారు. వీళ్ళల్లో చాలా తక్కువగా ఎవరైతే చెప్పగలుగుతారో మలబద్ధకం గురించి. సో, మలబద్ధకం చాలా తక్కువగా రిప్రజెంట్ అవుద్దండి. సోషల్ స్టిగ్మా గురించి సరిగ్గా చెప్పరు దాని గురించి అన్‌లెస్ మనం స్పెసిఫిక్‌గా అడిగితే తప్ప. అయితే ఇక్కడ సింపుల్ ఫ్యాక్ట్ మనం రియలైజ్ అవ్వాల్సింది. జీర్ణాశయానికి సంబంధించిన ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, మలబద్ధకం 2 కూడా సింపుల్‌గా వాటర్‌తో మనం నివారించుకోవచ్చు. బట్ వాటర్ తీసుకునే దాంట్లో ఒక పద్ధతయితే ఉందండి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏదో ఒక విధంగా నేను వాటర్ తీసుకుంటే చాలు సరిపోద్ది. డాక్టర్ గారు ఒక 3 లీటర్స్, 4 లీటర్స్ తీసుకోమన్నారు. నేను ఒక్కసారి ఇవి కంప్లీట్ చేస్తే అయిపోద్దనే అపోహ చాలా మందికుంటుంది. అలా తీసుకోవడం వల్ల మీకు పెద్ద బెనిఫిట్స్ ఉండవు. కామన్‌గా మీరు ఆలోచిస్తే ఉదయం లేయంగానే చాలామంది 2 లీటర్స్ ఈ వాటర్ థెరపీ అనేది చేస్తుంటారు. కానీ దాంట్లో మీకు రావాల్సిన బెనిఫిట్ ఏమీ ఉండదండి. ఎందుకంటే ఆ 2 లీటర్స్ ఇమ్మీడియేట్‌గా మీకు వితిన్ ఎ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బాడీలోంచి వెళ్ళిపోవడం జరుగుద్ది. సో, అందు కారణంగా మీరు వాటర్ తీసుకునే పద్ధతుల్లో యూజువల్లీ అరౌండ్ 1 గ్లాస్ పర్ అవర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు అడిషనల్‌గా వాటర్ తీసుకోవాలంటే తీసుకోండి. కానీ ఐడియల్‌గా తీసుకునే పద్ధతి మాత్రం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పర్ అవర్. యావరేజ్ చొప్పున ఎనీ హ్యూమన్ బీయింగ్ 16 అవర్స్ అనేది మేలుకొని ఉంటారు కాబట్టి 250 ఎంఎల్ ఇంటూ 16 యేసుకుంటే అరౌండ్ 4 లీటర్స్ వరకు అదొస్తది కాబట్టి, ఆ విధంగా 3-4 లీటర్స్ అనేది మనం జస్టిఫై చేస్తాం. అదే విధంగా బాడీలీ నీడ్స్‌కి కూడా ఒక పనికొచ్చిన విధంగా ఈ అవర్లీ ఇంటేక్ ఆఫ్ వాటర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. తర్వాత చాలా తరచుగా గమనించాల్సిందేంటంటే, ఎప్పుడైతే మనం ఇట్లాంటి వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటూ వెళ్తామో, బాడీలో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే హార్మోన్ రెగ్యులేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, బికాజ్ వాటర్ వల్ల ప్రాపర్ సర్క్యులేషన్ అనేది జరుగుద్ది కాబట్టి, ఆ కారణంగా హెల్త్ బెనిఫిట్స్ బెటర్‌గా ఉంటాయి. అలాగే కాస్మెటిక్ పరంగా చూసుకుంటే స్కిన్ టర్గర్, స్కిన్ షైన్, స్కిన్ టోను, హెయిర్ గ్రోత్ ఇవన్నీ గూడా ప్రాపర్ హైడ్రేషన్‌తో ఇంప్రూవైజేషన్ జరుగుద్ది కాబట్టి, మీరు గమనించుకోవాల్సిందేంటంటే, గంటకొక గ్లాస్ ఆఫ్ వాటర్ ఈక్వేటింగ్ అబౌట్ 3-4 లీటర్స్ పర్ డే డెఫినైట్‌లీ హెల్త్ బెనిఫిట్స్ పలు విధాలా మనకి వస్తాయి గాబట్టి, పర్టిక్యులర్‌గా లాంగ్ టర్మ్ కండిషన్స్ ఏవైతే క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటిస్ ఉంటాయో, వీటిల్ని గూడా ఈజీగా టాకిల్ జేయొచ్చు. ఎక్కడైతే మనకు అనుమానాస్పదంగా ఉంటదో, అక్కడ డాక్టర్‌ని సంప్రదించి పర్టిక్యులర్‌గా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్‌లో వాటర్ రెస్ట్రిక్షన్ ఉంటది గాబట్టి, వాళ్ళు ఏ విధంగా తీసుకుంటే బెటర్ అనేది కూడా మనం సూచనలు, సలహాలు తీసుకొని, ఆ విధంగా పాటించడం అనేది ఇంపార్టెంట్. వాటర్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కారణంగా హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.